హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు నెలసర్లు ఎండిపోయినా కూడా ప్రెగ్నెన్సీ కావాలి, ఎట్లయినా పిల్లల్ని కనాలి అని తపన పడే వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో నెలసర్లు ఎండిపోయినా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుందా అంటే ఎస్. ఎలా అంటే నెలసర్లు ఎండిపోయిన తర్వాత మామూలుగా నెలసర్లు ఎప్పుడు ఎండిపోతాయి అంటే ఆగిపోతాయి అంటే 48 ఇయర్స్ నుంచి 52 ఇయర్స్ దాకా కరెక్ట్ వయసు అనమాట ఆగిపోవడానికి. సో కొంతమందికి 40 ఏళ్ళకి అవ్వచ్చు, కొంతమందికి 52, 53, 54 ఇయర్స్ దాకా పీరియడ్స్ రావచ్చు. ఆ వేరియేషన్ ఎందుకు వస్తుందంటే అండాశయాల కెపాసిటీని బట్టి ఉంటుందన్నమాట ఆగిపోయే శక్తి. అండాశయాల రిజర్వ్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో అండాశయాల్లో రిజర్వ్స్ అన్ని తగ్గిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి మెన్సెస్ ఆగిపోవడానికి ఒక 1 or 2 ఇయర్స్ ముందుగానే పీరియడ్స్ లేట్ గా ఒకసారి 45 డేస్ కి 50 డేస్ కి అలా రావడం, లేకపోతే 15-20 డేస్ ముందే రావడం అలా జరుగుతుంది అనమాట. అండం పెరగదు కాబట్టి, అండాల శక్తి తగ్గిపోతుంది కాబట్టి ముందే పీరియడ్స్ రావడం, లేట్ గా పీరియడ్స్ రావడం జరుగుతూ, అప్పుడు కొంచెం ఎప్పుడో ఒక రోజు ఓవులేషన్ జరుగుతూ ఒకే ఒక నెల అట్లా కాకుండా రెగ్యులర్ కంప్లీట్ గా అండాశయాల్లో ఓవరీస్ లో ఉన్న ఫాలికల్స్ మొత్తం అయిపోయినాక ఇంకా నెలసర్లు ఎండిపోతాయి అనమాట. సో ఈ నెలసర్లు ఎండిపోయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ఏం చేయాలి? గర్భసంచి బానే ఉంది, చక్కగా బేబీని క్యారీ చేయడానికి బాగుంది, ఫ్లఫీగా ఉంది అనుకుంటే అప్పుడు డోనార్ ఓసైట్స్ తీసుకోవచ్చు. కొంతమందికి 40 ఇయర్స్ 45 ఇయర్స్ కాకుండా ముందే 25 ఇయర్స్ కే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అండాశయాల కెపాసిటీ ఎందుకో తగ్గిపోతుంది, ఓవరీస్ ఫెయిల్ అయిపోతాయి. వాళ్ళకి కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓవరీస్ లో డోనార్ వేరే అండాశయాలు వేరే లేడీస్ దగ్గర నుంచి, అంటే ఒక 20-25 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ దగ్గర నుంచి ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇంజెక్షన్స్ చేసి ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసేసుకొని ఆ తీసుకున్న ఎగ్స్ లో మీ హస్బెండ్ వీర్యం కణాలతోటే ఎక్సీ చేసుకొని ఆ ఎంబ్రియోని ఒక 4 రోజులు ఇంక్యుబేటర్ లో గ్రో చేసి దాన్ని చక్కగా గర్భసంచులు అతుక్కోవడానికి రెడీగా ఉంది, బ్లాస్టోసిస్ స్టేజ్ కి వచ్చింది అన్నప్పుడు అది తీసుకొని మీ గర్భసంచి ప్రిపేర్ చేసి మీ గర్భసంచిలోనే పెట్టి పెంచుకోవచ్చు అనమాట. ఇది నెలసర్లు ఎండిపోయినా కూడా గర్భసంచి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ అవన్నీ, పిఆర్పి ఇంజెక్షన్స్ అలాంటివి చేసుకుని. కొంతమంది ఇలా కాదు, నాకు నా ఓన్ ఎక్సే కావాలి, నా ఓన్ బేబీయే కావాలి, నాకు వేరే డోనార్ వద్దు అని కొంతమంది కొంచెం గట్టిగా ఉంటారనమాట. వాళ్ళ కోసం ఏం చేయొచ్చు అంటే అవన్నీ ట్రయల్స్, ఇప్పుడు జరుగుతున్న ట్రయల్స్ 100% ప్రూవెన్ కాదు. సో ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి మీ బ్లడ్ తీసేసుకొని మీ బ్లడ్ లో ఉన్న సెల్స్ ని సెంట్రిఫ్యూజ్ చేసి ఓన్లీ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని తీసుకొని దాన్ని మీ లాప్రోస్కోపీ సహాయం ద్వారా గానీ లేకపోతే అల్ట్రాసౌండ్ సహాయం ద్వారా గానీ మీ అండాశయాల్లో 2 వైపుల అండాశయాల్లో ఆ పిఆర్పి ఇంజెక్షన్ చేసి ఒక 6 to 8 వీక్స్ వెయిట్ చేస్తే అండాశయాలు కొంచెం ఏమన్నా చిగురించి ఒక 1 or 2 ఫాలికల్స్ ఏమన్నా పెరిగే అవకాశాలు వస్తాయి అనమాట. కొంతమందికి ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఒక 2-3 ఫాలికల్స్, కొంచెం హై డోస్ ఆఫ్ గొనాడ్రోపిన్ స్టార్ట్ చేసుకొని ఆ 2-3 ఫాలికల్స్ ని పెంచి వాటిని తీసుకొని మీ హస్బెండ్ సెల్స్ తోటి ఇంజెక్షన్ చేసి ఫర్టిలైజ్ అవడం కోసం పెడతాము. సో ఫర్టిలైజ్ అయింది అనుకోండి, అదృష్టం బాగుండి, అప్పుడు ఆ బ్లాస్టోసిస్టమ్ తీసుకొని పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. మనకి ఈ ఎంబ్రియో వల్ల ఏమైనా జెనెటిక్ లోపాలు పిల్లలకు వచ్చే అవకాశం ఉందా అనేది ముందే తెలుసుకోవచ్చు అనమాట. అసలు పిల్లలు లేకపోయినా పర్వాలేదులే కానీ జెనెటికల్ గా అబ్నార్మల్ గా ఉన్న పిల్లల్ని కని పెంచడం అనేది జీవితం అనేది నిజంగా దుర్భరంగా ఉంటుంది. సో అలాంటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీని కనడం అనేది చాలా కష్టంగా ఉంటుంది పెంచడానికి మీకు. అందుకని ముందే జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకొని ఆ ఎగ్స్ బాగున్నాయి, ఆ ఎంబ్రియోస్ లో ఏమీ ప్రాబ్లం లేదు, ఫ్లాయిడ్ ఎంబ్రియోస్ అన్నప్పుడు వాటిని ట్రాన్స్ఫర్ చేసి మీ గర్భసంచిలో మీ బేబీని హ్యాపీగా కనొచ్చు అనమాట. సో పీరియడ్స్ ఎండిపోయినా కూడా, ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వచ్చి నెలసర్లు ఎంగేజ్ లో ఆగిపోయినా కూడా పిల్లల్ని కనే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో మీకు హ్యాపీగా అమ్మతనాన్ని పొందే అవకాశం 100% ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.